తొందరగా లైట్స్ ఇవ్వు. ఇస్తున్నాను, ఆగమ్మా. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రిస్మస్ కదండి, అందుకే డెకరేట్ చేస్తున్నాను. ట్రీ కూడా తెచ్చాం. ఎలా ఉంది? ఆ రోజే దేవుడు పుట్టాడని నీకెలా తెలుసు? అదేంటండి, డిసెంబర్ 25th క్రిస్టమసే కదా. అది జనాలు పెట్టుకున్న డేట్. దేవుడు అదే రోజు పుట్టాడని బైబిల్లో ఉందా? అందరూ జరుపుకుంటున్నారు. అందరూ సంతోషంగా చేసుకునే క్రిస్మస్. ఏ రోజైతే ఏముంది, దేవుడైతే నిజంగానే పుట్టాడు కదా, కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అమ్మగారి పుట్టినరోజు నీకు తెలుసా? తెలీదు కదా అని ఏదో ఒకరోజు బర్త్డే సెలబ్రేట్ చేద్దామని నీకు నచ్చిన రోజున సెలబ్రేట్ చేసావా ఎప్పుడైనా? లేదు. మరి ఇదెలా చేస్తున్నావు? కొంచెం తెలివిగా ఆలోచించి ఇవన్నీ ఆపి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇవేవి నాకు కనిపించకూడదు. అది కాదండి, పిల్లలు ఎంతో సంతోషంతో డెకరేట్ చేసుకున్నారు. కనీసం వాళ్ళ సంతోషం కోసమైనా ఉంచుదాం. సరే, ఏమైనా చేసుకోండి. అమ్మయ్య, ఒప్పుకున్నాడు. దేవుడా, నా భర్తతో నువ్వే మాట్లాడు. ఏం తెలియకుండా అంత గుడ్డిగా ఎవరు ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ జరుపుకోరు కదా. ఖచ్చితంగా క్రిస్మస్కి సంబంధించిన సత్యాలు ఉండే ఉంటాయి. హలో జేమ్స్ గారు, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఈయన వేరే మతస్థుడు. నేను క్రిస్టమస్ అనేదే లేదు అని చెప్తే క్రైస్తవ్యాన్ని తక్కువ చేసి చూస్తారు. నా మార్గాన్ని నేనే అవమానించినట్టు అవుతుంది. ఎందుకులే, థ్యాంక్స్ చెప్తే అయిపోతుంది కదా. థ్యాంక్స్ చెప్తాను. ఓ, థ్యాంక్ యూ సార్. ఏమండి? చెప్పు. ఇంకో 2-3 రోజుల్లో క్రిస్మస్ కదా. పిల్లలు కొత్త బట్టలు అడుగుతున్నారు. చర్చ్లో అందరి పిల్లలు కొనుక్కున్నారంట. మేము మాత్రమే కొనలేదు అని అలిగి కూర్చున్నారు. నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ రోజు దేవుడు పుట్టాడని చెప్పడానికి ఏ సాక్ష్యాలు లేవని. అలాంటప్పుడు సంబరాలు ఎందుకు, కొత్త బట్టలు ఎందుకు? ఇవన్నీ నువ్వే చెప్పాలి పిల్లలకు. నేను చెప్తే కోప్పడినట్టు ఉంటుంది. నువ్వే నిదానంగా చెప్పు. చూడండి, దీపావళి మనం జరుపుకునేదే కాదు. అయినా కూడా మీరు కొన్ని టపాసులు తెస్తారు. ఎందుకంటే పిల్లలు కాలుస్తుంటే వాళ్ళని చూసి వీళ్ళు బాధపడతారని. ఇష్టం లేకపోయినా వాళ్ళ కోసం తీసుకొస్తారు. అలాంటిది మన దేవుడు పుట్టాడని ప్రపంచ దేశాలు నమ్మిన రోజు, అందరూ సంతోషంగా జరుపుకుంటున్న రోజు మనం జరుపుకుంటే తప్పేముంది? ఇది కూడా పిల్లల సంతోషం కోసమని వాళ్లకు బట్టలు తీసుకురండి. నువ్వు నా మాట వినవు, నన్నే కన్విన్స్ చేయడానికి చూస్తావు. కానీ పిల్లల్ని రమ్మను, నేనే మాట్లాడతాను. డాడీ. తల్లి, క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు పుట్టినరోజు కదా డాడీ. కాదు, క్రైస్ట్ అంటే క్రీస్తు. మాస్ అంటే ఆరాధించడం, దేవుని ఆరాధించడం, అంతే. పుట్టినరోజు కాదు. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం. ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. డిసెంబర్ 25th కూడా ఆరాధించే రోజే, కానీ పుట్టినరోజు కాదు. అందులో ఏ స్పెషల్ లేదు. ప్రతి ఆదివారం లాగే అది ఉంటుంది. అలాంటప్పుడు మరి ప్రతి ఆదివారాన్ని క్రిస్టమస్ అని అనట్లేదు కదా. ఆ ఒక్క రోజున ఎందుకంటున్నారు? అందరూ కలిసి ఆ రోజును యేసుక్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటున్నారు. అంతేకాని నిజంగా దేవుడు ఆ రోజే పుట్టాడని బైబిల్లో లేదు. డాడీ, యేసుక్రీస్తు నిజంగా ఈ లోకంలో జన్మించాడా? అవునమ్మా, మన కోసం పుట్టాడు. మన పాపాల నిమిత్తం మరణించాడు. పుట్టాడని నమ్మినప్పుడు ఏ రోజైతే ఏముంది డాడీ? ఆయన పుట్టిందైతే నిజమే కదా. అందరూ కలిసి దేవుడు పుట్టాడని ఒక రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో మనం కూడా ఉండొచ్చు కదా. బైబిల్లో లేని దాన్ని మనం ఎలా పాటిస్తాం? అలా అని బైబిల్లో ఉన్నవన్నీ మనం పాటించట్లేదు కదా డాడీ. ఇప్పుడు చెప్పండి. అలా ఎలా జరుపుకుంటాం తల్లి? ఈ ఆడంబరాలు, ఈ అల్లర్లు దేవునికి ఇష్టం ఉండదు. మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఆ రోజు కూడా అలాగే ఉండాలి. దేవుడు మారనివాడు, మనము అలాగే ఉండాలి. ఒకరోజు ఒకలా, ఇంకో రోజు ఇంకోలా ఉండకూడదు. సరే, మీకు కొత్త బట్టలే కదా కావాల్సింది, నేను కొనిస్తాలే. ఇంకా నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ. వీళ్ళతో ఇంకొంచెం సేపు మాట్లాడితే క్రిస్మస్ నిజమే అనే ఆలోచన నాకే కలిగేలా ఉంది. ఏమండి, క్రిస్మస్కి ఇంకా 2 రోజులే ఉంది. ఇంతవరకు మనం ఏ షాపింగ్ చేయలేదు. ఈరోజు మా సార్ని అడ్వాన్స్ అడుగుతాను. అందరూ షాపింగ్ చేసుకుంటున్నారు, మనం మాత్రం ఇంకా ఇలాగే ఉన్నాం. సరే, ఈరోజు ఖచ్చితంగా అడుగుతాను.
సార్. చెప్పు. సార్, ఇంకో 2 రోజుల్లో పండగ ఉంది, కొంచెం అడ్వాన్స్ కావాలి సార్. ఎన్నిసార్లు తీసుకుంటావు? అడగటానికి నీకైనా సిగ్గుండాలి కదా. శాలరీ టైం వరకు ₹1 కూడా ఇచ్చేదే లేదు. ప్లీజ్ సార్, పండగ కదా, చాలా అవసరాలు ఉన్నాయి. ప్లీజ్ సార్. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఇవ్వనని చెప్పాను కదా. ఒక పని చెయ్యి, ఈరోజు 21 కదా, ఈ 21 డేస్ శాలరీ ఇచ్చేస్తాను, నువ్వు జాబ్ మానేసేయ్, సరేనా? నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. అయితే నోరు మూసుకొని వెళ్ళు. శాలరీ ఏమో తక్కువ, బయటనేమో ప్రతి వస్తువు రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ నా జీతం మాత్రం పెరగట్లేదు. అవసరాల కోసం మళ్ళీ అడ్వాన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. పోనీ జాబ్ మానేద్దామంటే బయట జాబ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఎలా? ఈరోజు బట్టలకు డబ్బులు తీసుకొస్తానని చెప్పాను. ఏంటండి, డబ్బులు తెచ్చారా? రేపు ఆఫీస్ నుంచి తొందరగా రండి, షాపింగ్కి వెళ్దాం. లేదు మెర్సీ, సార్ అడ్వాన్స్ ఇవ్వలేదు. ఏంటి, ఇవ్వలేదా? అంటే మనకిప్పుడు బట్టలు లేనట్టేనా? క్రిస్మస్కి బట్టలు లేకుంటే నేను చర్చికి రాను, నువ్వు ఒక్కడివే వెళ్ళు. సంవత్సరానికి ఒక పండుగ, దానికి కూడా కొత్త బట్టలు లేవు, ఒక షాపింగ్ లేదు, ఒక సెలబ్రేషన్ లేదు. ఛీ, ఇది ఒక జీవితమేనా? బయట చూడండి, నెలకొక పండుగ వస్తుంది, అయినా ప్రతి పండుగను గొప్పగా జరుపుకుంటారు, ప్రతి దానికి షాపింగ్స్ చేస్తారు, ఇంకా ఎన్నో ఖర్చులు పెడతారు. మనకేంట్రా అంటే ఒక్క పండుగను కూడా సంతోషంగా జరుపుకోలేని దుస్థితి. రేపు మళ్ళీ ఒకసారి అడుగుతాలే. అడుగు, ఆయన్ని కాకపోతే నీకు తెలిసిన వాళ్ళని అడుగు. ఏది ఏమైనా మనం కొత్త బట్టలు కొనాల్సిందే, ఇంట్లో డెకరేట్ చేయాల్సిందే. వేరే వాళ్ళు షాపింగ్ చేశారా, ఇంట్లో పండగ వాతావరణం ఏం కనిపించట్లేదు అని అంటుంటే నా తల తీసేసినట్టుంది. దేవా, క్రిస్మస్ అంటే ప్రేమ, సంతోషం, కానీ అవే లేకుండా అయిపోతుంది. క్రిస్మస్ ఉద్దేశమే ఎవరికీ గుర్తుండట్లేదు. అందరూ చేసుకునే పండుగలాగే మనకు ఒక పండుగ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దేవా, సంతోషకరమైన దినాన మేము సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. అప్పు చేయాలని లేదు, సార్ ఇచ్చేలా లేడు. దేవా, నీ కృపను అనుగ్రహించు. ఇది నాకు అసాధ్యమే, కానీ నీకు సమస్తము సాధ్యమే. నీ జన్మదినాన్ని మేమందరం కలిసి సంతోషంగా జరుపుకోవాలి.